మానవ నిర్మాణం ఉంది, నోవహును గురించి ఉంది, బాబెల్ గోపురం 11 అధ్యాయం ఉంది, అబ్రహాం చరిత్ర ఉంది, ఇసాకును గుర్చుంది, యాకోబును గుర్చుంది, ఇశ్రాయేల్ ఐగుప్తుకి వెళ్ళటం ఉంది. ఇశ్రాయేల్ విడుదల పొందిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మోషే నాయకుడు, దేవుడు విడిపించడానికి కొన్ని అద్భుతాలు చేశాడు. ఇశ్రాయేల్ 430 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు పస్కాను ఆచరించారు. పస్కా అనే మాటకు అర్థం ఏంటండి? పస్కా అనే మాటకు అర్థం దాటిపోవుట. ఇశ్రాయేల్ కాల్బలం 6 లక్షల మంది బయలుదేరారు. తర్వాత ఇశ్రాయేల్ ప్రయాణం ఆలోచిస్తాం. ఇశ్రాయేల్ ప్రయాణానికి సంబంధించి 12 అధ్యాయం 37వ వచనంలో ఇశ్రాయేల్ ప్రయాణం అంటే సీనాయి వరకు 12:37 నుండి 19:1 వరకు ఇశ్రాయేల్ ప్రయాణం అంటే సీనాయి వరకు ప్రయాణం ఉంటుంది. అంటే మొత్తం టోటల్ ప్రయాణం కాదు, ఇది సీనాయి వరకు ప్రయాణం. ఈ సీనాయి వరకు ప్రయాణంలో వాళ్ళు ఎక్కడ బయలుదేరారట? 37 రామశేషులో బయలుదేరారు. రామశేషులో బయలుదేరారు. తర్వాత రామశేషు నుంచి సుక్కోతుకు వచ్చారు. రామశేషు నుండి సుక్కోతుకు వచ్చారు. 13 అధ్యాయంలో 20 వచనం నుండి 20 వచనంలో సుక్కోతు నుండి ఏతాముకు వచ్చారు. యాతాము వచ్చారు. ఆ తర్వాత ప్రయాణంలో జరిగిన అద్భుతాలు ఏమిటంటే ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ఎండను భరించాలి, వర్షాన్ని భరించాలి, అలాంటి పరిస్థితులు. ఇప్పుడు 24 లక్షల మందికి రాత్రి అయితే 24 లక్షల మందికి వెలుతురు కావాలండి. పగలొస్తే 24 లక్షల మందికి నీడ కావాలండి. ఎవరిస్తారండి? అందుకే దేవుడు ఏం చేశాడంటే పగలు మేఘస్తంభం, రాత్రులు అగ్నిస్తంభం. అంటే 24 లక్షల మందికి ఒకే దీపం, ఒకటే లైట్ అనమాట అండి, ఒకటే టార్చ్. ఆ లైట్తో అందరూ బ్రతికేవారు అనమాట, అందరూ ఉండేవారు అనమాట. పగలు వచ్చేటప్పటికి ఆ భయంకరమైన ఎండను భరించకుండా వాళ్ళకి నీడ ఉండేదండి. అలా అంటే వర్షం వాళ్ళ మీద పడకుండా చేసి ఉంటాడేమండి దేవుడు. తర్వాత 14 అధ్యాయంలో 9వ వచనం చూస్తే బయల్సెఫోను ఎదుటనున్న పిహహీరోతునకు సమీపమైన మార్గము దగ్గర వారు దిగి ఉండేది. పిహహీరోతు దగ్గర దిగారు. అప్పుడు ఐగుప్తీయులు వెనక, అంటే ఐగుప్తు రాజు వెళ్ళిపోమన్న తర్వాత మళ్ళీ మనసు మార్చుకున్నాడు, ఎందుకు పోగొట్టేసిన వాళ్ళని అని చెప్పేసి అని. అప్పుడు మళ్ళీ సైన్యాన్ని వేసుకుని వెనక బయలుదేరాడు. అంటే ఇస్రాయేల్ ఎక్కడున్నారు? సైన్యం ఇక్కడ ఉంది, ఐగుప్తు సైన్యం. ఈ మేఘస్తంభం ఇక్కడ నిలబడిందండి. వీళ్ళకేమో వెలుగు, వీళ్ళకేమో చీకటి. ఒకే మేఘస్తంభం, వీళ్ళకేమో వెలుగు, వీళ్ళకేమో చీకటి. అలాగా ఈ మేఘస్తంభం ఇశ్రాయేలుని నడిపించిన తర్వాత 14 అధ్యాయంలో 22వ వచనంలో ఎర్ర సముద్రం, ముందేమో సముద్రం ఉంది, ఇది ఈ సముద్రం అనమాట అండి. ఇక్కడ దాటించాడండి దేవుడు. ఎర్ర సముద్రాన్ని దాటించడం అంటే ఈ చివరి భాగంలో. ఎర్ర సముద్రం, ఆరిన నేల. అంటే వాళ్ళు ఆరిన నేల మీద ఉన్నారు. అంటే ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే సముద్రాన్ని పాలు చేయటం.
అంటే దేవుడు నీళ్ళని విభజించి నీళ్ళు ఇలా గోడలా నిలబడేట్టుగా చేశాడు అనమాట. అక్కడ కూడా విశ్వాసం కావాలండి. అమ్మో మనం బయటికి ఆ లోనికి వెళ్ళిన తర్వాత ఈ నీళ్ళు ఇలా ఒలిగిపోతాయేమో చచ్చిపోతాయేమో అని భయం వేస్తుంది. అలా భయపడకుండా ఇశ్రాయేలు ప్రయాణం చేశారు. నీళ్లు గోడల్లా నిలబడటం ఎవరు చేయగలరండి? అంతే. ఆ అద్భుతం దేవుడు చేశాడండి. నేను ఒకసారి ఒక పుస్తకం చదివానండి, ఆర్ఎస్ఎం వాళ్ళు రాసిన పుస్తకం, రక్షణ అని ఒక పుస్తకం. ఆ పుస్తకంలో అతను అంటాడు, ఆ గ్రంథకర్త అంటాడు, అదేమి సముద్రం ఏం కాదు, అది ఉప్పుగళ్ళయి అవి మీరు ఎవరైనా తిడతారేమో నన్ను, మీరు ఎందుకు చూస్తారండి ఇలాంటి పుస్తకాలు నేను అంటారేమో. చూస్తానండి నేను. ఉప్పుగళ్ళయి అది పెద్ద సముద్రం ఏం కాదండి. మీరేం సమాధానం చెప్తారండి? ఒకవేళ అలాగే ఎవరైనా వచ్చి మీతో అంటే ఏం సమాధానం చెప్తారండి? అంతేనండి. ఇప్పుడు అది ఒక చోట కాదండి, ఇంచుమించు బైబిల్ అంతట్లోనూ ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసాడని ఉందండి. నీళ్లు గోడల్లో నిలబడ్డాడు. ఉప్పుగళ్ళల్లో నీళ్లు ఎక్కడ నిలబడతాయి? ఉప్పుగళ్ళు అంటే చేలు అనమాట అండి. ఉప్పు పండించే చేలు. ఉప్పు పండించే చేలల్లో మనుషులు దాటిపోవాల్సినంత నీళ్ళు ఇలా నిలబడతాయా? ఎందుకు దేవుని వాక్యాన్ని అదే తక్కువ చేయడం కోసం కొంతమంది మాట్లాడుతున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, పుస్తకాలు రాస్తున్నారండి. అది హీనమండి. అది ఇప్పుడు వాళ్ళు రాసినంత పుస్తకంత మాత్రాన ఈ దేవుని మీద ఉండే విశ్వాసాన్ని ఎవరు తగ్గించలేడండి. వాడే నష్టపోతాడు. ఒకవేళ కొంతమంది ఎవరన్నా అభ్యంతర పడతారేమో అలాంటి పుస్తకాలు చదివితే. నేను అది చదివిన తర్వాత బైబిల్ చదివానండి. నిన్న అమ్మాయి 12 తరగతి అమ్మాయి చనిపోయిన తర్వాత ఇప్పుడు బైబిల్ మళ్ళీ ఇంకొక యాంగిల్లో చదవడం ప్రారంభించానండి. అంటే ఎవరెవరు శ్రమలు పడ్డారు. నాకు అద్భుతమైన ఆదాము పడిన శ్రమలే నాకు చాలా కనపడ్డాయండి. హనోకు భార్య, హనోకు వెళ్ళిపోయిన తర్వాత హనోకు భార్య శ్రమ పడదా? అలాగండి. ఇప్పుడు ఆ రేంజ్లో ఆ లెవెల్లో చదవడం ప్రారంభించాను బైబిల్. నేను నోవహు ఎన్ని శ్రమలు పడ్డాడు. అలాగండి. అబ్రహాము ప్రతి యాంగిల్లోనూ శ్రమ ఉంటుంది. వీళ్ళందరూ సహించారు, మనం సహించాలి. రెండు ఆదివారాలు శ్రమల గురించి చెప్పానండి. ఇప్పుడు రేపు ఆదివారం కూడా శ్రమలుగా చెప్తానండి నేను. అంటే సంఘం కొంచెం డల్గా ఉన్నానండి, ఆడిపోతున్నారండి అందరూ. అంటే ఇది న్యాచురల్ అని చెప్పాలని అనుకున్నాను అనమాట అండి. మళ్ళీ బైబిల్ ప్రారంభించానండి. ఆది కాండం నుంచి మళ్ళీ శ్రమలు. అంటే మనకి శ్రమ అనే మాట ఉండదు. ఇప్పుడు ఆదాం కొడుకు చనిపోయాడు, శ్రమ కదా. కయ్యన్ని ఎవరు సమాధి చేసి ఉంటారండి? సారీ హేబెల్ని ఎవరు సమాధి చేసి ఉంటారండి? అంతేనండి. మొట్టమొదట సమాధి చేసిన వ్యక్తి, మొట్టమొదటి చనిపోయిన వ్యక్తి హేబెల్ అయితే, మొట్టమొదట కొడుకుని సమాధి చేసిన వ్యక్తి ఆదామండి. ఎంత బాధపడి ఉంటాడండి రెండో కొడుకు చచ్చిపోతే, చిన్న కొడుకు చచ్చిపోతే. అది శ్రమేనండి. దేవుడిని ఏమి నిందించలేదు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ స్టడీ స్టార్ట్ చేసామన్నమాట అండి. అవ్వ ఎంత శ్రమ పెట్టిందండి ఆదామని. ఆదాం తినలేదు పండు, అవ్వ తింది. అంటే భర్తకు లోబడి స్త్రీ అనమాట అండి. సొంత పెత్తనాలు చేసే స్త్రీ అనమాట అండి. తాను తప్పు చేసి భర్త చేత తప్పు చేయించే స్త్రీ అనమాట అండి. భర్త ప్రార్థనకి వెళ్తే ప్రార్థనకి వెళ్ళని స్త్రీ అలాంటిది అనమాట అండి. భయంకరంగా ఉందండి ఆమె గురించి ఆలోచిస్తుంటాను. ఇవన్నీ శ్రమే, ఇవన్నీ ఆదాంకి వచ్చిన శ్రమలే. అలాగా వీలైతే మీరు కూడా అలా స్టార్ట్ చేయండి. లేకపోతే అప్పుడే వద్దులేండి. మీకు కొంచెం తీవ్రత వస్తేనే అవుతుందండి. ఆ తీవ్రత వస్తేనే ఆ లెవెల్లో మనం చేయగలుగుతాం. తర్వాత అప్పుడు 15వ అధ్యాయంలో వాళ్ళు ఈ ఎర్ర సముద్రం దాటేసిన తర్వాత యెహోవాను గానం అని పాట పాడారు. ఆ దాటిన తర్వాత షూరు అరణ్యంకి వచ్చారు. షూరు అరణ్యం అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత 3 దినాలు నడిచి 22వ వచనం మారాకు చేరారు. మారాకు చేరారు. ఈ మారాలో మారా అనే మాట కాదు, చేదు. మరియా, బిర్యాము, మారా ఇవన్నీ ఈ మాటలన్నీ ఒకటే సౌండ్ అండి. మారా అంటే చేదు. అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయి. అప్పుడు ఏదో కొమ్మ విరిచి నీళ్ళలో వేస్తే నీళ్లు మధురమైనవి. చేదు నీరు మధురమైంది. దేవుడు చేదు నీరు మధురం చేశాడు. ఆ తర్వాత 22వ వచనంలో ఏలీము అనే చోటకు వచ్చారు. మారా నుండి ఏలీము.
ఏలిం దగ్గరకు వచ్చారు. అక్కడ 12 బొగ్గలు ఉన్నాయి, నీటి బొగ్గలు ఉన్నాయంట. అంటే నీళ్ళు సమృద్ధి దొరుకుతాయి అనమాట. 12 నీటి బొగ్గలు ఉన్నాయంటే మనుషులకి నీళ్ళు దొరుకుతాయి. ఆ తర్వాత 70 ఏరు చెట్లు ఉన్నాయంటే ఏదో ఆహారం దొరుకుతుంది అనమాట. అక్కడి నుంచి ఏలిం నుండి బయలుదేరి సీనాయికి లేకపోతే సీను అరణ్యానికి వచ్చారు. సీను అరణ్యం. సీను అరణ్యానికి వచ్చిన తర్వాత వాళ్ళు మోషే మీద సొనుక్కున్నారు, మాకు ఆహారం లేదు అని చెప్పేసి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మన్నా కురిపించాడు, తర్వాత పూరేళ్ళు కురిపించాడు. మాకు అక్కడ మేము కొండ దగ్గర కూర్చొని మాంసం తినేవాళ్ళు, చేపలు తినేవాళ్ళు అన్నారండి. అంచేది నేను మీకు ఇస్తానులే అని దేవుడు పూరేళ్ళు ఇచ్చాడు. మాకు మన్నా ఆహారం కావాలని చెప్పేసి అంటే మన్నా కురిపించాడు. ఆ తర్వాత అక్కడి నుండి సీను అరణ్యం నుండి బయలుదేరి 17:1 రేఫీదీముకు వచ్చారు. రేఫీదీముకు వచ్చారు. ఈ రేఫీదీములో వాళ్ళు నీళ్లు కావాలని చెప్పేసి అంటే బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. లేదా బండ నుండి నీళ్ళు, బండ నుండి నీరు. వాళ్ళు త్రాగడానికి బండ నుండి దేవుడు నీళ్ళు ఇచ్చాడు. ఈ రేఫీదీములోనే అమాలేకీలతో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో జయమానండి, లేకపోతే అమాలేకీయుల ఇదంతా అద్భుతం అంటే మోసే చేతుల్లో పైకెత్తే వాళ్ళకి విజయం కలిగింది, మోసే చేతుల కింద దించితే అపజయం కలిగింది. అంటే ఇక అక్కడ మనుషులు బట్టి కాదనమాట. అంటే దేవుడు అద్భుతంగా జయం కలిగజేశాడు. 19:1 ఈ రెఫీదీము నుండి సీనాయి దగ్గరికి వచ్చారు. సీనాయి దగ్గరికి వచ్చారు. సీనాయి దగ్గరకు వచ్చిన తర్వాత సీనాయి వద్ద ఒకటి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. నిర్గమాకాండం 20-23 అధ్యాయాల్లో దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన సందర్భం ఉంది. పదాజ్ఞలు ఎంతమంది చెప్తారండి? పదాజ్ఞలు ఎవరు చెప్తారండి? అసలు మీ పెళ్ళి ఎవరు చేశారండి? ఎప్పుడో చేసేసారండి. పూర్వం పదాజ్ఞలు చెప్తేనే పెళ్లి చేసేవారండి. తెలుసండి బ్రదర్ అనిల్ గారు, తెలుసా? మా చిన్నతనంలో పదాజ్ఞలు చెప్తేనే పెళ్లి చేసేవారండి. అంటే అప్పటి వరకు పెళ్ళి వాడికి పదాజ్ఞలు వచ్చేవి కదనమాట అండి. కంఠం చేసి వచ్చి ఏదో చెప్పారండి. అంటే పెళ్ళికి కాదు కానీ పదాజ్ఞలు తెలియాలండి అంతే. ఎవరు చెప్తారండి పదాజ్ఞలు? ఒకటేంటండి, నీ దేవుడైన యెహోవా నేనే. ఏం చేయాలి మరి? నీ దేవుడైన యెహోవా నేనే, ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు నేనే అని చెప్పండి. 2, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ రూపాన్ని చేసుకోకూడదు. ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూమి కింద నీళ్ళలో కానీ ఏ రూపాన్ని చేసుకోకూడదు. 3, నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు, నిర్దోషిగా ఎంచడం జాగ్రత్త. అంటే ప్రసంగం చేసినట్టు జోకులే ఇచ్చండి, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం జాగ్రత్త. ప్రతిదానికి దేవుని వాక్యం ఉపయోగించొద్దండి. అవసరమైన దానికి, అది క్షేమాభివృద్ధికరమైన దానికి వచ్చిన ఉపయోగించాలి తప్ప ప్రతి వేళకోళపు మాటకి బైబిల్ ఉపయోగించకూడదండి. చాలామంది అలా చేస్తారండి. అది దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం అండి.
4 విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు. 5 నీ తల్లిదండ్రులు సన్మానించు, నీకు దీర్ఘాయుష్షు ఇస్తాను. 6 నరహత్య చేయకూడదు. 7 వ్యభిచరించకూడదు. 8 దొంగిలకూడదు. 9 అబద్ధ సాక్ష్యం పలకూడదు. 10 నీ పొరుగువాని ఏది ఆశించకూడదు. నీ పొరుగుని భార్యని కానీ, నీ పొరుగుని ఇల్లు కానీ, గాడిది కానీ, ఎద్దుని కానీ, దేన్ని పొరుగువాడిది ఏది ఆశించకూడదు. పెన్న కానీ. 10 ఆజ్ఞల్లో ఒకటి కాదండి అది. ఇవి 10 ఆజ్ఞలు అండి. ఆ తర్వాత 21, 23 అధ్యాయాలనేమో మిగిలిన ఆజ్ఞలు ఉంటాయి అన్నమాట అండి. ఇవే కాదు, లేవీకాండంలో కొన్ని ఉంటాయి, సంఖ్యాకాండంలో కొన్ని ఉంటాయి, ద్వితీయోపదేశకాండంలో కొన్ని ఉంటాయి. అవన్నీ చదివిన తర్వాత రావాలన్నమాట నిర్ణయానికి. ఇవి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. సాక్ష్యపు గుడార నిర్మాణం. దేవుడు సాక్షి గుడారాన్ని నిర్మించుకోమని చెప్పాడండి. సీనై దగ్గరే సాక్షి గుడారాన్ని నిర్మించి ప్రతిష్ఠించారు. సాక్షి గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఏంటండి అవి? ఇది ఆవరణం, ఇది పరిశుద్ధ స్థానం, ఇది అతి పరిశుద్ధ స్థానం. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అంటే 25 అధ్యాయం నుండి 40 అధ్యాయం వరకు ఈ విషయాలు ఉంటాయి. రైట్. ఆవరణలు ఏముంటాయండి? బలిపీఠం, గంగాళం. పరిశుద్ధ స్థలంలో ఏముంటుందండి? బల్ల అంటే సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షము, ఏమండి, ధూపవేదిక, ఈ తెరదాటి లోనికి వెళితే అతి పరిస్థితుల్లో ఏముంటుందండి? మందసము, మందసం మీద కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠంతో ఏకాండంగా కెరూబులు ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు తన పాపాల కోసం, ప్రజలందరి పాపాల కోసం బలి అర్పించి లోనికి ప్రవేశిస్తాడు. 7వ నెలలో 15వ తేదీన లోనికి 10వ తారీఖు 15వ తేదీన లోనికి ప్రవేశించి రక్తం ప్రోక్షిస్తాడు అందరి పాపాల క్షమాపణ కొరకు. ఇది సాక్షి గుడారం. ఎందుకు సాక్షి గుడారం నిర్మించమన్నాడు దేవుడు? వారి మధ్య నివసించడానికి. పరిశుద్ధ స్థానం లేకపోతే దేవుడు అక్కడ ఉండడండి. పరిశుద్ధమైన స్థానంలోనే దేవుడు ఉంటాడు. ఒకవేళ దేవుడు మన హృదయంలో ఉండాలంటే ఇది పరిశుద్ధంగా ఉంటేనే ఉంటాడు. ఆయన పరిశుద్ధుడు. మన ఇష్టానుసారంగా జీవిస్తే ఈ హృదయంలో దేవుడు ఉండడండి. పరిశుద్ధమైన స్థానంలోనే పరిశుద్ధుడైన దేవుడు ఉంటాడు. తాగుబోతుడు హృదయంలో పరిశుద్ధాత్మ ఉండండి. వ్యభిచారి హృదయంలో పరిశుద్ధాత్మ ఉండడండి. దొంగ మోసగాడు హృదయంలో పరిశుద్ధాత్మ ఉండడండి. దేవుని కుమారుడిగా బ్రతుకుతున్న వ్యక్తి హృదయంలోనే పరిశుద్ధాత్మ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అది అక్కడ పాఠం అండి. రైట్. సాక్షి కూడా నిర్మించిన తర్వాత ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. నలభై సంవత్సరాలు ఎందుకు చేశారండి? ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ఎందుకు ప్రయాణం చేశారు? ఎందుకు చేశారంటే వీళ్ళు ఇక్కడ ఉండగా ఇది ఇంకా కిందకు రావాలి. ఇక్కడ ఉండగా మోషే ఏం చేశాడంటే
వేగులమని పంపించాడు కనాన్ దేశాన్ని చూసిరమ్మని. వాళ్ళేం చెడ్డ సమాచారం తెచ్చారు. ఇశ్రాయేల్ ప్రజలు నమ్మలేదు. అందుకు దేవుడు ఏం చేశాడంటే, మీరు నన్ను నమ్మలేదు కాబట్టి మీరు నమ్మని వాళ్ళందరూ చచ్చిపోయే వరకు నేను ఇక్కడే తిప్పుతాను మిమ్మల్ని, మీరు కనాన్లో ప్రవేశించరు. 40 రోజులు వేగి చుట్టాకి వెళ్ళొచ్చారు. ఆ 40 రోజులకి నేను 40 రోజుకి సంవత్సరం లెక్కన 40 సంవత్సరాలు మిమ్మల్ని అరణ్యంలో తిప్పుతాను అన్నాడు. అంటే సంఖ్యాకాండం 13, 14 అధ్యాయాల్లో ఆ విషయం రాయబడింది. కారణం అది 40 సంవత్సరాల కారణం అదండి. జస్ట్ ఇక్కడికి వచ్చేసారు, జస్ట్ ఇలాగ వెళ్తే కానానికి వెళ్ళిపోతారు అంతే. అప్పుడు వాళ్ళు నమ్మలేదు కాబట్టి దేవుడు మళ్ళా వీళ్ళు తిప్పి ఇలా తిప్పి అప్పుడు ఇలా తీసుకొచ్చాడు అనమాట అండి కనానికి. 40 సంవత్సరాలు తిప్పాడండి. ఎందుకంటే నమ్మని వాళ్ళందరూ చనిపోవాలి, ఆ కొత్త తరం ఏర్పడాలి. అందుకు 40 సంవత్సరాల ప్రయాణం. ఈ 40 సంవత్సరాల ప్రయాణం అయిన తర్వాత మోషే ఈ క్రొత్త తరానికి క్రొత్త తరాంతాన్ని నిలబెట్టి వాళ్ళకి రెండవసారి ధర్మశాస్త్రాన్ని ఉపదేశించాడు. అదే ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండం అంటే రెండవసారి ఉపదేశించుట. వీళ్ళు సీనాయి దగ్గర ధర్మశాస్త్రించినప్పుడు వీళ్ళు లేరండి. ఇది సీనాయి దగ్గర ఉన్నప్పుడు ధర్మశాస్త్రించినప్పుడు ఈ ప్రజలు లేరు, ఈ మధ్యలో పుట్టారండి. అంచేత వాళ్ళకి దేవుడు భయం కలగడానికి వాళ్ళకి ద్వితీయోపదేశకాండం చేశాడు. మోషే ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రమును బోధించుట, అది ద్వితీయోపదేశకాండము అంటే. మోషే ధర్మశాస్త్రం బోధించిన తర్వాత మోషే మరణం, మోషే చనిపోయాడు. నూట 20 సంవత్సరాల వయసులో మోషే చనిపోయాడు. ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయంలో మోషే మరణం రాయబడింది. యెహోషువ నాయకత్వం అనండి, లేకపోతే కనాను స్వాధీనపరచుకుంటే అనొచ్చు. మోషే తర్వాత నాయకుడు ఎవరండి? యెహోషువ. మోషే ఇశ్రాయేల్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఆపేశాడు అనమాట అండి. ఇక్కడంటే మోయాబ్ మైదానం వరకు తీసుకొచ్చి ఆపాడు. ఇదేమో కనాను, ఇది కనాను దేశం. ఇది మృత సముద్రం. ఇది దాటి ఇక్కడ వరకు తీసుకొచ్చారు అనమాట అండి. ఇదంతా జయించేశారు. ఇక్కడ వరకు తీసుకొచ్చి ఆయన చనిపోయాడు. ఇక్కడి నుంచి బాధ్యతని యెహోషువ తీసుకున్నాడు. అప్పుడు యెహోషువ నాయకత్వంలో యోర్దాను నది దాటారన్నమాట. ఎరుకోకు వేగులను పంపించడం, రాహాబు చేర్చుకుంటాం, ఇవన్నీ ఇక్కడ చేస్తారన్నమాట. అప్పుడు కనాను ప్రవేశించారు. ఇది మధ్యధరా సముద్రం అన్నాం. ఇది కనాను. సరే, ఇప్పుడు యెహోషువ చేసిన పనులు 2. ఒకటి కనాన్ని జయించటం, కనాను జయించటం. 2 కనాన్ని ఇశ్రాయేలుకి స్వాస్థ్యంగా పంచటం. కనాన్ని జయించడం, కనాన్ని ఇశ్రాయేలుకి స్వాస్థ్యంగా పంచటం. యెహోషువ చేయవలసిన పనులు 2. మోషే పని ఏమిటంటే విడుదల చేయటం. విడుదల చేసి కనాను వరకు తీసుకురావటం, అది మోషే పని. మోషే ఆ పనిని సక్సెస్ఫుల్గా చేశాడు.
యెహోషువ పని ఏమిటంటే కనాన్ని జయించడం, కనాన్ని పంచిపెట్టడం. సక్సెస్ఫుల్గా చేశాడు నేను. కనాన్ని జయించేటప్పుడు ఈ ఈ యోర్దాన్ని దాటి మొదట దక్షిణ భాగాన్ని జయించారు, ఆ తర్వాత ఉత్తర భాగాన్ని జయించారు. అలాగనమాట. అంటే యెహోషువ గ్రంథంలో అదంతా చాలా అద్భుతంగా వివరించాడు, ఎలా ఎలా జయించారు అనేది రాశాడు. ఆ తర్వాత యెహోషువ మరణం. యెహోషువ చనిపోయాడు. యెహోషువ చనిపోయిన తర్వాత నాయకత్వం ఎవరు వహించారండి? మోషే తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువ తర్వాత నాయకత్వం ఎవరు వహించారు? ఎవరు వహించారమ్మా? న్యాయాధిపతులు అండి. అంటే ఒక వ్యక్తి కాదు. న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతుల చరిత్ర న్యాయాధిపతుల గ్రంథం అంతా ఉంటుంది. మొదటి సమయాలు 8 అధ్యాయం వరకు ఉంటుంది. మొదటి సమయాలు 8 అధ్యాయం వరకు న్యాయాధిపతులే. 9 అధ్యాయంలో రాజును నియమిస్తారు. న్యాయాధిపతులు ఎంతమంది? న్యాయాధిపతులు 15 మంది. యెహోషువ కాలంలో యుద్ధానికి సంబంధించి ఓ పదం వినపడుద్ది. ఓ పదం వాడారు. ఏం పదం అండి? యెహోషువ వాడాడు. అక్కడ సామాన్యంగా ప్రజలందరూ అనుకున్నారు, యుద్ధానికి సంబంధించి ఒక మాట అనుకున్నారండి. యుద్ధం యెహోవాది అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఈ కనాను, ఈ దక్షిణ భాగాన్ని, ఉత్తర భాగాన్ని జయించేశారంటే వీళ్ళు తుపాకులు పట్టుకుని, కత్తులు పట్టుకుని జయించేశారండి. ఎరుకని ఎలా జయించారండి? అంతేనండి. ఓ రోజు ఒక చుట్టేశారు, ఎరుకో చుట్టూ. 2వ రోజున ఇంకోసారి తిరిగారు, 3వ రోజు ఇంకోసారి తిరిగారు, 6 రోజులు అయిపోయింది, 7 రోజులు 7 సార్లు తిరిగారు. కాళ్ళు కూలిపోయినాయి. ఫిరంగులు వాడలేదు. బ్రదరు నిద్రపోద్దండి. ఫిరంగులు వాడలేదు, కత్తులు వాడలేదు, ఏం వాడలేదండి. అందుకే యుద్ధం యెహోవాదే అనే మాట అక్కడి నుంచి వచ్చిందండి. ఈ రోజైనా యుద్ధం యెహోవాదే, అంతేనండి. నేను చేసేసాను, నేను జయించేశాను అనుకోవద్దండి. దేవుడు జయించాడు అంట. రైట్. న్యాయాధిపతులు. మీరు ఎవరైనా న్యాయాధిపతుల గ్రంథం చదివారండి? చదివారండి? మీరు చెప్తారులేండి, మీరు ఎలాగ బోధించారు కూడా తప్పదు. మెంబర్స్ ఎవరన్నా న్యాయాధిపతుల గ్రంథం చదివారా? మీకు తెలిసిన స్త్రీలు, మీకు తెలిసిన ఒక న్యాయాధిపతి పేరు చెప్పండి. మీకు తెలిసిన ఒక న్యాయాధిపతి పేరు ఎవరండి? ఆయన సమూయేలు ఒక న్యాయాధిపతి అండి. సంసోను ఓ న్యాయాధిపతి, గిద్యోను ఒక న్యాయాధిపతి. అలాగే ఓ 15 మంది ఉన్నారు. ఓకే. ఈ సమూయేలు గ్రంథం ఎలా ఉంటుంది? ఈ న్యాయాధిపతుల గ్రంథం ఎలా ఉంటుందంటే, యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు దేవుడు మర్చిపోయారు. యెహోషువ ఏమన్నాడు? మీరు నది అవతల దేవతలు పూజిస్తారు, నది అవతల దేవతలు పూజిస్తారు, మీరు తేల్చుకోండి. నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవిస్తాం అన్నాడండి. సవాల్ చేసి చెప్పాడండి. అలాంటి ఆయన చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు యెహోవా దేవుని విడిచిపెట్టేసి విగ్రహాలను చేయడం ప్రారంభించారండి. అప్పుడు అంటే మొదటిది ఏంటంటే వాళ్ళు పాపం చేశారండి. పాపం చేస్తే దేవుడు మాట చెప్పాడు ముందు, మీరు కానీ పాపం చేస్తే, విగ్రహాలు చేస్తే నేను మిమ్మల్ని మీ శత్రువులకు అప్పగించేస్తాను అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, పాపం చేశారు కాబట్టి శత్రువులకు అప్పగించాడండి. శత్రువులకు అప్పగిస్తే శత్రువులు ఊరుకుంటారా?
ఐగుప్తులో ఇశ్రాయేల్ని ఎలా హింస పెట్టారు, వీళ్ళు కూడా ఎవరైనా సరే శత్రువులను భయంకరంగా హింసిస్తారు. అప్పుడు కొన్ని సంవత్సరాలు హింస పెట్టిన తర్వాత అప్పుడు ఇశ్రాయేలు మొదట దేవుని వేడుకోరండి. ఆ బాధ అంతా అనుభవించి ఇంకా భరించలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తారండి. ఇశ్రాయేలు ప్రార్థన చేస్తారండి. అంటే ప్రార్థన అనే మాట కంటే మారు మనసు పొందుతారండి. మన ప్రార్థన కూడా దేవుడు ఏంటండి, మారు మనసు ఉంటే ఇది ప్రార్థన ఏంటండి. ఎప్పుడన్నా న్యాయపతి చదివినప్పుడు మీకు చూపిస్తానండి. వాళ్ళు ప్రార్థన వినలేదండి, వాళ్ళు మారు మనసు పొందిందో విన్నాడండి. అంతే. ఆయన తెలిసిపోద్దండి. మనం ఏదో కుయ్యమంటే మనం ఆయన చాలా తొక్కపడిపోతున్నాడు, చాలా మంచోడు అనుకుంటామండి. ఆయన తెలుసండి, ఒరే నువ్వు నటింతున్నావరా నాకు తెలుసురా అంటాడండి ఆయన. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసిన ఏంటండి, మారు మనసు పొందితే వింటాడండి. అప్పుడు వాళ్ళు మారు మనసు పొందినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక రక్షకుని కలిగిస్తాడు, ఓ న్యాయాధిపతిని పుట్టిస్తాడండి. అయితే రక్షకుని పుట్టిస్తాడండి, ఆయనే న్యాయాధిపతి. అప్పుడు ఈ రక్షకుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి రక్షణ కలుగు చేస్తాడు, నెమ్మది. ఎప్పుడైతే ఈ శత్రువుల నుంచి విడుదల కలిగిందో వాళ్ళకి రక్షణ అనమాట అండి. అప్పుడు మళ్ళీ 40 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు హ్యాపీగా ఉంటారండి. అంటే హ్యాపీగా ఎందుకుంటారు, విగ్రహాలు చేయకుండా ఉంటారన్నమాట అండి. 40 సంవత్సరాలు నెమ్మది ఉన్న తర్వాత మళ్ళీ పాపం చేస్తారండి. ఈ న్యాయపత్ర గ్రంథం అంతా ఈ సర్కిల్ కనపడుతుందండి. వాళ్ళు విగ్రహం చేయడం, దేవుడు శత్రువుకి అప్పగించడం, శత్రువులు బాధ పెట్టిన తర్వాత వాళ్ళు దేవునికి ప్రార్థన చేయడం, దేవుడు వాళ్ళకు ఒక రక్షకుడు పంపించడం, ఆ రక్షకుడు విమోచించిన తర్వాత కొంతకాలం విశ్వాసంగా బ్రతికి మళ్ళీ పాపం చేయడం. ఇదే సర్కిల్ అండి, ఆ పుస్తకం అంతా ఇదే సర్కిల్ అండి. న్యాయాధిపతులు 2 అధ్యాయంలో న్యాయాధిపతులు 2 అధ్యాయంలో 11వ వచనం, 2:11. న్యాయాధిపతులు 2:11. ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు నుండి వారిని విడిపించిన తమ దేవుడిని యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించిరి. అది గుర్తుపెట్టుకుని నెంబర్ 1 వేసుకోండి. అక్కడ దేవుడు అసహించుకునే పాపాల్లో నెంబర్ 1 ఏంటండి, అంతేనండి. ఇక అంటే పాపాలన్నింటినీ దేవుడు అసహించుకుంటాడు, కానీ అన్నింటిలో నెంబర్ 1 ఏంటంటే విగ్రహార్థన. అంటే విగ్రహార్థన ఏం చేద్దంటే దేవుడినే పక్కన పెట్టేద్ది అనమాట అండి. దేవుడి స్థానంలో ఇంకో దాన్ని పెట్టేస్తుంది అనమాట అండి విగ్రహార్థన. అది దేవునికి అసహ్యమైంది. ఎప్పుడు కూడా దేవుని స్థానంలో మనం దేన్ని పెట్టకూడదు. ఒకవేళ మన ఇళ్లలో విగ్రహాలు ఉండకపోవచ్చు, కానీ కొంతమంది స్త్రీలు తన భర్తలను దేవుడి స్థానంలో పెట్టవచ్చు. కొంతమంది స్త్రీలు తమ భార్యల్ని దేవుడి స్థానంలో పెట్టవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని దేవుడి స్థానంలో పెట్టవచ్చు. కొంతమంది సహోదరులు ధనాన్ని దేవుడి స్థానంలో పెట్టవచ్చు. ధనాపేక్షని విగ్రహార్థన అనే మాట అందుకే వాడాడండి. అది భయంకరమైందండి. దేవుని స్థానంలో దేన్ని పెట్టొద్దండి, అది విగ్రహమైంది. రైట్. 14వ వచనం. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను, ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించాను. అంటే శత్రువులకు అప్పగించాడు. అది అక్కడ 2 వేసుకోండి. 18వ వచనం. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి అన్నాడండి. అంటే వాళ్ళు నిట్టూరు పిడిచినప్పుడు యెహోవా బాధపడ్డాడటండి. కాబట్టి వాళ్ళు నిట్టూరు పిడిచారు, ప్రార్థన చేశారన్నమాట. అక్కడ 3 వేసుకోండి. తర్వాత 16వ వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. 16 దగ్గరేమో 4 వేసుకోండి. దేవుడు న్యాయాధిపతులను పుట్టించాడు, వాళ్ళేమో రక్షించారు. వాళ్ళు మళ్ళీ పాపం చేశారండి. అందుకే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మరలా అనే పదం కనపడుతుంది. మరలా
మరలా వాళ్ళు విగ్రహం మరలా పాపం చేశారనే మాట కనపడుతుంది. ఇది న్యాయాధిపతుల పుస్తకానికి థీమ్. అది అదే 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 కంటిన్యూ అవుద్ది, అదే కొనసాగుద్ది. చెరిపేస్తున్నాను. న్యాయాధిపతుల పేర్లు. అంటే చిన్నపిల్లలకి నేర్పేయాలండి పేర్లు. కొంతమంది సండే స్కూల్ పిల్లలు న్యాయాధిపతుల పేర్లు చెప్పేస్తారండి. మాకు ఏలూరులో సంవత్సరానికి ఒకసారి డిసెంబర్ నెలలో పెద్ద ఫంక్షన్ పెట్టుకుంటామండి. ఉదయం ఆదివారం పెట్టుకుంటాం. ఆరాధన అయిపోయిన తర్వాత భోజనాలు చేసిన తర్వాత అప్పుడు క్విజ్ ఉంటుంది అనమాట అండి. న్యాయాధిపతుల పేర్లు చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం అనమాట అండి. గిఫ్ట్లు కొనేచ్చేస్తాం. ఒక 50-40 గిఫ్ట్లు కొనేస్తాం. ప్రశ్నలు తయారు చేసి ఇస్తాం. న్యాయాధిపతుల పేర్లు చెప్పాలంటే అందరూ చెప్పేస్తారండి. అంటే ఒకరికే ఛాన్స్ ఇస్తాం. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తాం. తర్వాత అలాగా కొంచెం కఠినమైన ప్రశ్నలు వేస్తామండి. అలాంటిది ఏది చేసుకోవాలండి. అప్పుడు బైబిల్ చదువుతారు. సరే, న్యాయాధిపతులలో మొదటి న్యాయాధిపతి తొమ్మిదవ వచనం 3:9 ఒత్నీయేలు 3:9 ఒత్నీయేలు అనే మాట ఉంది. తర్వాత 3:15 ఏహూదు. ఏహూదు 3:15. కొంచెం త్వరగానే ఆ వచనాలు వేసుకోండి. 3:15 తర్వాత 30వ వచనంలో షమ్గారు. షమ్గారు 4:4 దెబోరా. అంటే మీరు కొంచెం పెన్నుతో అక్కడ బైబిల్లోనూ గుర్తుపెట్టేసుకోండి, పేరు రాసుకోండి, వచనం వేసుకోండి. 4:4 దెబోరా. ఆరు అధ్యాయంలో 6:11 గిద్యోను. గిద్యోను 22వ వచనం 9:22 అబీమెలెకు. గిద్యోను కుమారుడు అబీమెలెకు. అబీమెలెకు అండి 9:22. తర్వాత 10:1 తోల. 10:1 తోల. 13 యాయీరు. యాయీరు 11:1 యెఫ్తా. యెఫ్తా 12
12:8 ఇప్సాను. 12:8 ఇప్సాను. 12:11 ఏలోను. 12:13 అబ్దోను. 13:24 సంసోను.  ఇవి న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న న్యాయాధిపతుల పేర్లు. మొదటి సమూయేలు గ్రంథంలో మరొక ఇద్దరు న్యాయాధిపతుల పేర్లు ఉంటాయి. రూతు చరిత్ర న్యాయాధిపతుల కాలంలో జరిగిన ఒక చిన్న కథ. రూతు గ్రంథం ఉంది కదండి, న్యాయాధిపతుల కాలంలో జరిగిన ఒక చిన్న స్టోరీ అనమాట అండి. యేసు ప్రభు వంశావళిని తెలియజేసే స్టోరీ అది. అంటే యాక్చువల్ న్యాయాధిపతుల గ్రంథంలో ఒక రెండు అధ్యాయాలు రాసి ఈ స్టోరీ కలపాలన్నమాట అండి. కానీ ఏం చేశారంటే ఆ పుస్తకాన్ని సపరేట్గా రాశారు. అలా న్యాయాధిపతుల్లో భాగం అండి అది సపరేట్ కాదు. ఓకే, మొదటి సమూయేలు 4వ అధ్యాయం 18వ వచనంలో ఆయన 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చాడట. ఏలి. మొదటి సమూయేలు 4వ అధ్యాయం 18వ వచనం. ఏలి ఒక న్యాయాధిపతి. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 15-16 వచనాలు. 17వ వచనం కూడా. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 15-17 వచనాలు. సమూయేలు. వీళ్ళందరూ న్యాయాధిపతులు. వచ్చే నెల ఈ న్యాయాధిపతుల పేరు ఎవరు చెప్తారండి? ఒక చెప్తారండి, 2, 3. అమ్మ స్త్రీలు ఎవరు చెప్పరమ్మా? రైట్, మీరు కూడా చెప్పండి. అసలు యాకోబు కుమారుల పేర్లు చెప్పాలి. అవి సామాన్యంగా రావాలండి, అంతే రావాలండి. సరే, న్యాయాధిపతులు అయిపోయారు. స్త్రీలు చెప్పండి ఎవరండి? న్యాయాధిపతుల తర్వాత నాయకత్వం వహించింది ఎవరండి? అమ్మ రాజులు. ఎలా చెప్పగలం? ఈ సమూయేలు కాలంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చి అందరికీ రాజులు ఉన్నారు, మాకే రాజు లేడు, మాకు రాజు కావాలన్నారండి. అప్పుడు ఈ సమూయేలు రాజుని నియమించాడు అన్నమాట అండి. అంచేత కాలం మారిపోయిందండి. రాజుల కాలం, న్యాయాధిపతుల కాలం నుంచి రాజుల కాలంలోకి వచ్చేసిందండి. ఒక చిన్న మాట చెప్పుకుందాం. అందరికీ రాజులు ఉన్నారట, ఇశ్రాయేలుకి రాజు లేడట అండి. ఇశ్రాయేలుకి రాజు లేడండి, లేడమ్మా? ఎవరమ్మా? అంతే, దేవుడు ఇశ్రాయేల్ రాజు అండి. వీళ్ళ చుట్టుపక్కల ఉన్న అందరికీ మానవ రాజులు ఉన్నారండి. ఇశ్రాయేల్కి దేవుడే రాజు. కానీ అది వాళ్ళు గ్రహించలేకపోయారండి. వాళ్ళకి ఆత్మసంబంధ దృష్టి లేక గ్రహించలేకపోయారండి. మన 5వ న్యాయాధిపతి గిద్యోను ఉన్నాడు కదా, గిద్యోను అమాలేకుల చేతిలో నుంచి ఇశ్రాయేలు రక్షిస్తే
మిద్యానీయుల చేతుల నుంచి ఇశ్రాయేలు రక్షిస్తే ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి అన్నారు, గిద్యోను నువ్వు మిద్యానీయుల చేతుల నుంచి మమ్మల్ని రక్షించావు కాబట్టి నువ్వు మాకు రాజుగా ఉండాలి, నీ కుమారుడు తర్వాత నీ కుమారుడు మాకు రాజుగా ఉండాలి అని చెప్పేసి అన్నారండి. అప్పుడు గిద్యోను ఏమన్నాడండి, నేను నీకు రాజుగా ఉండను, నా కుమారుడు మీకు రాజుగా ఉండకూడదు, యెహోవాయే మీకు రాజుగా ఉండాలి అంటే గిద్యోనికి అర్థమైంది, వీళ్ళకి అర్థం కాలేదు. కారణం ఏంటండి అంటే విశ్వాసులకు అర్థం అవుద్ది అనమాట అండి, అవిశ్వాసులకు అర్థం కాదనమాట. ఈ కాలంలో ప్రజలు అవిశ్వాసులుగా ఉండటం వల్ల యెహోవాను రాజుగా చూడలేకపోయారండి. అందుకే మాకు మానవ రాజులు కావాలి అని చెప్పేసి సమూయేలు అటండి బాధపడ్డాడటండి, పుచ్చుకున్నాడటండి. ఆయనకి ఇష్టం లేదు. అప్పుడు దేవుడికి ప్రార్థించి దేవుడు అన్నాడు, వాళ్ళు నిన్ను విసర్జించలేదు కదా, నన్ను విసర్జించారు వాళ్ళు, నేను బాధపడాలి, నువ్వెందుకు బాధపడుతున్నావు, వాళ్ళు కోరుకున్నట్టుగా రాజుని నియమించు అన్నాడండి దేవుడు. కానీ తర్వాత తెలుస్తుందండి యోవేలు గ్రంథంలో చెప్తాడండి, నేను బాధపడి మీకు రాజుని ఇచ్చాను అంటాడండి. యెహోవా బాధపడ్డాడండి. యోవేలు గ్రంథంలో ఆ విషయం చెప్పాడండి. అప్పుడు యెహోవా బాధపడ్డాడు. అక్కడ అది రాయలేదండి, సమూయేలు గ్రంథంలో రాయలేదండి. కానీ తర్వాత ప్రవక్త చెప్పాడండి, నేను బాధపడి మీకు రాజునిచ్చాను. రైట్. న్యాయాధిపతుల తర్వాత రాజులు చేరిపేద్దామండి. అంటే ఐక్యరాజ్యం ఏమి ఉండదు, రాజ్యం అంతే. కానీ తర్వాత డివైడ్ అయింది కాబట్టి ముందుది ఐక్యరాజ్యం అయింది అనమాట. పాత నిబంధన ఏం కాదండి, నిబంధన. కొత్త నిబంధన వచ్చింది కాబట్టి ముందుది పాత అయింది. అలాగే రాజ్యం అంతే, ఐక్యరాజ్యం అదేం కాదు. తర్వాత విభజించబడింది కాబట్టి ముందుది ఐక్యరాజ్యం అయింది. రైట్. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు. మొదటి రాజు సౌలు. ఈయన 40 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. వీళ్ళు రాజు కావాలని కోరుకున్నారు, రాజునిచ్చారు. కొద్ది కాలంలోనే ముచ్చట తీరిపోయిందండి. వాళ్ళకి అంతకుముందు ఉన్న రాజేమో ఎన్నడూ తప్పు చేయని రాజు, ఈ రాజేమో తప్పులో పడిపోయాడు. ఏం చేశాడు? ఆయన చేసిన మొట్టమొదటి తప్పు ఏంటండి? సమూయేలు ఇంకా రాలేదని బలి అర్పించాడండి. అంతే, తప్పు చేశాడు. దేవుడు సమూయేలుని పంపించాడు. అతనికంటే యోగ్యుని నేను నియమించుకుంటానని చెప్పు, అతను రాజుగా ఉండకుండా తీశాను అంటే ఓ 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. కానీ దేవుని దృష్టిలో ఇక ఆయన ఉండడు, ఆయన తీసివేయబడ్డాడు. ఆయన స్థానంలో మరొక రాజు వచ్చాడండి. ఆ రాజు దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత దావీదు గురించి దేవుడు ఏమన్నాడు? ఎలాంటి మాటలు వాడాడు దేవుడు? నా హృదయానుసారుడైన మనుషుడు అంటే నేను అలా ప్రవర్తిస్తాను, దావీదు అలా ప్రవర్తిస్తాడు. అదే చిన్న మాట కాదండి. నా హృదయానుసారంగా జీవించే వ్యక్తి, దేవుని హృదయానుసారంగా బ్రతికే వ్యక్తి. దావీదు పాపం చేశాడు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఆ ఒక్క విషయంలో తప్ప, మిగిలిన అన్ని విషయాలు నా హృదయానుసారి అన్నాడు. ఆ ఒక్క విషయంలో తప్ప. అయితే దేవుడేమో ఆ ఒక్క విషయంలో తప్ప అని చెప్పి మిగిలినన్నీ చూస్తున్నాడు. మనం ఏం చేస్తామంటే ఆ ఒక్క విషయం చూస్తామండి. అది మానవుల దృష్టి. ఆ చెడు ఒక్కడే చూసి చెడ్డ కూడా చూస్తాం. దేవుడేమో మంచి చూస్తున్నాడు, ఆ చెడు చూడలేదని కాదండి. ఆయన చేసిన పాపానికి పశ్చాత్తాపడ్డాడు, ప్రాయశ్చిత్తం జరిగింది, దేవుడి దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. అంటే మనం ఎవరూ చేసి ఉండవు అలాంటి ప్రార్థన చేశాడు. దేవుడు క్షమించాడు. ఇంకా దాన్ని లెక్కించట్లేదు. మొత్తం టోటల్గా ఆయన జీవితాన్ని చూస్తున్నాడు దేవుడు. అందుకే ఆ ఒక్క విషయంలో తప్ప అనే మాట వాడతాడు అనమాట అండి. ఈ 40 సంవత్సరాలు అది ఏమైందంటే, ఈ కనాను దేశంలో ఉన్నవాళ్ళు
యెహోషువ కాలంలో జయించబడిన కొంత శేషం ఉండిపోయిందండి. వాళ్ళు జయించలేదు, కొంత శేషం ఉంచేసుకున్నారండి. ఈ దావీదు కాలంలో మొత్తం దీన్ని ఐగుప్తు నది అంటారండి. అంటే ఇది కాదు ఐగుప్తు నది అంటే, ఇది ఐగుప్తు దేశంలో ఉంటే నైల్ నది అయినా ఈ కనానికి డౌన్లో ఒక చిన్న నది ఒకటి ఉంటుందండి, దాన్ని ఐగుప్తు నది అంటారన్నమాట. ఈ నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు, ఇది యూఫ్రటీస్ నది. ఇక్కడ నుండి ఇదంతా జయించాడండి. యూఫ్రటీస్ నది మొదలుకొని ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఈ మధ్య భాగం అంతటిని అబ్రహాంకి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు 15 అధ్యాయంలో 12వ వచనం నుంచి చివరి వరకు. అది అక్షరాల నెరవేరిందండి. ఆ తర్వాత ఈ కిందుండే ఇక్కడుండే ఎదోమీయుల్ని కానీ, ఇక్కడుండే అమ్మోనీయుల్ని కానీ, ఇక్కడుండే వీళ్ళందరినీ జయించాడండి. అందరూ పన్ను కట్టే స్థితికి వచ్చారండి. ఈ దావీదు దేవాలయం కట్టాలని ప్రయత్నం చేశాడు. దానికి కావాల్సిన అన్ని సమకూర్చాడు. ఆయన ఆలోచన ఏంటంటే, నేనేమో సారంభి వేసిన బిల్డింగ్లో ఇంట్లో ఉంటూ దేవుని మందసం డేరాలో ఉండటం మంచిది కాదు, అంటే దేవునికి ఒక మందిరం కట్టాలి అని, అంటే ఆ తారతమ్యం రెండు పోల్చుకున్నాడు అనమాట. అంటే దేవుడి కంటే నేనే పెద్ద ఇంట్లో ఉన్నాను, నేనే మంచి ఇంట్లో ఉన్నాను, మందసం ఏమో మామూలు గుడారంలో డేరాలో ఉంది, అది పోల్చుకున్నాడు అనమాట. ఈరోజు మనం కూడా అలా పోల్చుకోవచ్చండి. మనమేమో పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉంటాం, చర్చి బిల్డింగ్ ఏమో తాటింగ్ షెడ్. ఇప్పుడు మానేశానండి. పూర్వం తరచూ మద్రాసు వెళ్ళేవాళ్ళండి మేము. కొంతమంది వాకింగ్ ఎవడో పిలిస్తే వెళ్ళేవాళ్ళండి. వాళ్ళ ఇల్లేమో అద్భుతమైన ఇల్లు అండి, అక్కడుండే బోధకుల ఇల్లు. వాళ్ళు మమ్మల్ని వాకింగ్ ఎప్పుడో తీసుకెళ్తే వాళ్ళు చర్చి బిల్డింగ్కి వెళ్ళడానికి ఇలా ఉంగుని వెళ్ళాలన్నమాట. అలాగే ఉంగుని వెళ్ళాలండి. గుడిసెలండి. ఇది నాకు అర్థమయ్యేది కాదండి. ఒక పెద్ద అడిగి అన్నాడండి, బాబు జాషువా, మద్రాసే కాదు, మద్రాసు నుంచి కలకత్తా వరకు ఎక్కడికి వెళ్ళినా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే స్లమ్ ఏరియాలో ఉంటుంది, మంచి ఏరియాలో ఉండదు అన్నాడండి. కలకత్తాలో సరే ఏదో బాగా స్లమ్ ఏరియాలో ఉంటుంది తప్ప కొంచెం డెవలప్ అయిన ఏరియాలో క్రీస్తు సంఘాలు ఉండవు అన్నాడండి. ఎందుకో నాకు తెలియదండి, ఇప్పటికీ తెలియదండి. కానీ మేము మాత్రం నిర్ణయం చేసుకున్నాం. నేను అప్పుడు చేసిన నిర్ణయం ఏంటంటే, ఓ మెయిన్ రోడ్ సెంటర్లో స్థలం కొని బిల్డింగ్ కట్టాలి. అదే ఏలూరు అదే చేశామండి. మీ అందరికీ నేను అదే విజ్ఞాపన చేస్తున్నా. మీరు ఎవరైనా బిల్డింగ్ కడితే ఏదో స్లమ్ ఏరియాలోకి వెళ్ళి గుడిసెలో వేయద్దు. ఇప్పుడే అంత పేదోళ్ళు ఎవరు లేరండి, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అందరూ బాగా డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళేనండి. ఎవరు పేదోళ్ళు లేరండి, డబ్బులు ఇవ్వాలని ఎవరు లేరండి. మీరు డబ్బులు వేసుకోండి, ఎవరినైనా డబ్బులు అడగండి, ఎవరి దగ్గరైనా సహోదరుల్ని రిక్వెస్ట్ చేయండి, మంచి బిల్డింగ్స్ కట్టండి, మంచి బిల్డింగ్స్ కట్టండి. ఆ తారతమ్యం అది పోల్చుకున్నాడండి ఆయన. అది అవసరమండి. మనలో చాలామంది అండి మనం చాలా లగ్జరీస్గా బతుకుతామండి. ఆ బిల్డింగ్ మాత్రం బూడిది, బూజు, వద్దండి, మార్చుకుందామండి. దావీదు దగ్గర అది నేర్చుకోవచ్చండి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీ చేతులతో రక్తం చిందించావు కాబట్టి నువ్వు మందిరం కట్టద్దు, నీ తర్వాత నీ కుమారుడు మందిరం కడతాడు. అంటే దావీదు ఆయన సొంతంగా ఇచ్చాడు, రాజ్యం నుంచి ఇచ్చాడు, సంపాదించవచ్చు, మొత్తం అంతా సంపాదించాడు. బంగారం, వెండి, కలప అంతా సంపాదించాడండి. అప్పుడు తర్వాత దావీదు కుమారుడు సొలొమోను రాజ్యానికి వచ్చాడు. సొలొమోను కూడా ఓ 40 సంవత్సరాల పాటు పనిచేశాడు. సొలొమోను చేసిన పని ఏంటండి? యెరూషలేము దేవాలయాన్ని కట్టాడండి. యెరూషలేము దేవాలయాన్ని కట్టాడండి. గోడలకు బంగారం పొదిగించాడట. అద్భుతమైన బిల్డింగ్ అట్టండి, పెద్ద స్థలం. ఈ సౌలు చరిత్ర మొదటి సమూయేలు 9వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు సౌలు చరిత్ర ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం అంతా సౌలు అంటే మొదటి సమూయేలు గ్రంథంలో 4 చరిత్ర ఉంటుంది. ఏలీ చరిత్ర, సమూయేలు చరిత్ర,
సౌలు చరిత్ర, దావీదు చరిత్ర, నలుగురు చరిత్ర ఉంటుంది. కానీ 9 నుండి 31 వరకు సౌలు చరిత్ర ఉంటుంది అనమాట. సౌలు చరిత్ర ఎక్కడ ఉంటుంది? మొదటి సమయంలో 9 అధ్యాయం 31 వరకు. ఇక్కడ మనకి గాడిదలు వెతుక్కుంటూ కనపడతాడు, ఇక్కడేమో చనిపోతాడు, అంతే. 10 అధ్యాయంలో రాజుగా అభిషేకం జరుగుద్ది. అదే ఆయన చరిత్ర. దావీదు చరిత్ర మొదటి సమయంలో 16 అధ్యాయం నుండి మొదటి రాజులు 2 అధ్యాయం వరకు కనపడుతుంది. రెండో సమయాలు గ్రంథం అంతా దావీదు రాజ్యం గురించి. అంటే మొదటి రాజులు 2 అధ్యాయం ఏంటంటే చనిపోవటం ఉంటుంది. అందుకు రెండో రాజులు వేసామండి. యాక్చువల్గా మొదటి రాజులు. రెండో సమయాలు గ్రంథం అంతా దావీదు చరిత్ర అండి. మరి 16 ఎందుకు వేసామంటే 16లో ఆయన అభిషేకిస్తాడండి. ఈ మొదటి సమయాలు గ్రంథం చదువుతున్నప్పుడు మనకు కావాల్సినంత స్పిరిచువల్ టీచింగ్ దొరుకుతుందండి. ఎలాగంటే సౌలు మొదట మంచోడు, కానీ పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత దిగజారిపోతాడండి. హీనాధీనంగా దిగజారిపోతాడండి. అది అక్షరాలు కనపడుతుంది. తప్పు చేస్తే మనమందరం అంతేనండి. అందరం అంతే. ఎంత హీనంగా అబద్ధాలు ఆడేయగలం, మోసం చేసేయగలం, అన్యాయం చేసేయగలం, ఒకళ్ళని చంపేయగలం, ఒకళ్ళు తిట్టేయగలం, ఒకళ్ళు చెడ్డమాట అనేయగలం, ఏదైనా చేసేయగలం. దావీదు పట్ల అలా ప్రవర్తించలేదు సౌలు ప్రవర్తించాడండి. కూతురు పెళ్లి చేయటమే చంపడానికి పెళ్లి చేశాడు. అతను చంపడానికి కూతురిచ్చి పెళ్లి చేశాడు. అంత హీనంగా ప్రవర్తించాడు. అంతేకాదు దావీదు కూడాను రెండవ సమయంలో 11 అధ్యాయంలో దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు ఎంత హీనంగా ప్రవర్తించాడు. దేవుని హృదయానుసారైన మనుషుడు ఓ మనిషిని చంపించేశాడు, తప్పు చేశాడు. ఒక మనిషిని కన్నింగా ముందు పెట్టి అతని ఉత్తరం సైన్యాధిపతి ఇవ్వాల్సిన ఉత్తరం అతని చేతికి ఇచ్చి పంపించి, అంటే తప్పు చేస్తే మనిషి ఎంత హీనంగా జీవిస్తాడో బాగా కనపడుతుందండి. సౌలేమి ఎలాగైపోతుంటే దావీదు ఆయన దగ్గర ఉంటూ దినదినం అభివృద్ధి చెందాడండి. ఆయన అభివృద్ధి చెందుతూ ఉంటాడు, ఈయన దిగజారిపోతూ ఉంటాడు. అది అక్షరాలు కనపడుతుంది. విశ్వాస ఎలాగ అభివృద్ధి చెందుతాడు, అవిశ్వాసం ఎలా దిగజారిపోతాడో కనపడుతుంది. ఆ తర్వాత సౌలు చరిత్ర, సొలొమోను చరిత్ర అంటే 17 అధ్యాయాలు ఆయన జన్మించడం ఉన్నప్పుడు కూడా మొదటి రాజులు 1 నుంచి 11 అధ్యాయాలు సొలొమోను చరిత్ర ఉంటుందండి. 12 అధ్యాయం 12 అధ్యాయంలో రెండో సమయాలు 12 అధ్యాయంలో సొలొమోను జననం ఉంటుంది. అయితే తర్వాత ఇంకా ఆయన గురించి ఏముండదు. ఆయన పుట్టాడు, ఆయన దావీదేమో సొలొమోను పేరు పెట్టాడు, యెహోవా ఏమో యెదిద్యా అని పేరు పెట్టాడు. అది రెండో సమయాలు 12 అధ్యాయం 24-25 అధ్యాయాల్లో ఉన్నమాట. ఈయన చరిత్ర మాత్రం ఈ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, ఈ దేశాన్ని ఇస్తానని. యెహోషువ కాలంలో జయించారు, కానీ సంపూర్ణంగా అనుభవించలేదండి. దావీదు కాలంలో ఇంకా పూర్తిగా జయించాడు, అయినా దాన్ని అనుభవించవలసినంత అనుభవించలేదండి. సొలొమోను కాలంలో అనుభవించవలసినంతగా అనుభవించారండి. సొలొమోను కాలంలో ఎలా జీవించారట? నిర్భయంగా, ఇంకా ఒకడు వచ్చి మాతో యుద్ధం చేస్తాడని భయం లేదండి. అంత నిర్భయంగా ప్రజలు బ్రతికారటండి. సో దావీదు కాలంలోనే యుద్ధాలు ఉన్నాయి. అంటే ఎవరన్నా వచ్చి యుద్ధానికి ఎవరైనా వస్తారు. ఇక సొలొమోను కాలంలో యుద్ధం లేదండి. అంటే ప్రతి రాజు ఏం చేశాడంటే తన కూతుర్నిచ్చి సొలొమోనుకు పెళ్లి చేసి 1000 అందుకున్నారన్నమాట. పన్నులు కడుతున్నాను. యుద్ధం చేసేవాడు లేడండి. సొలొమోను కాలంలో కత్తి పట్టుకోవాల్సిన అవసరం లేదండి. అంటే దేవుడు అబ్రాహాము చేసిన ఆ వాగ్దానాన్ని సంపూర్ణంగా అనుభవించారండి. ఫిజికల్గా, స్పిరిచువల్గా ఇప్పుడు అనుభవిస్తున్నాం మనం. అలాగనమాట అండి. అప్పుడు విభజించబడిన రాజ్యం ఏంటో తర్వాత చూద్దామండి. మొదటి రాజు, ఐక్యరాజ్యంలో మొదటి రాజు సౌలు, 2 దావీదు, 3 సొలొమోను.
సొలొమోను తర్వాత రాజ్యం 2 ముక్కలైపోయింది. టీ తాగిన తర్వాత దాని గురించి చదువుకుందాం. అందరికీ వందనాలు.